రామోజీరావు ఆస్తులకు వారసులు ఎవరు? చెరుకూరి రామోజీరావు ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి పవర్‌ఫుల్ బిజినెస్ టైకూన్‌గా, జర్నలిస్ట్‌గా, సినీ నిర్మాతగా, మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వేలాది మందికి సేవ చేస్తున్న గొప్ప మానవుడిగా ఎదిగాడు. రామోజీరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పనికి దక్షిణాది మరియు జాతీయ చలనచిత్ర అవార్డులలో 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. జర్నలిజం మరియు సాహిత్యంలో ఆయన చేసిన అంకితభావానికి గొప్ప గౌరవంతో పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం కోసం మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రామోజీరావు ఆస్తులకు వారసులు ఎవరు? ఆప్షన్ ఏ కిరణ్ ప్రభాకర్ కుటుంబం, ఆప్షన్ బి చనిపోయిన సుమన్ ప్రభాకర్ కుటుంబం. అయితే మరి ఇప్పుడు రామోజీరావు గారు తుది శ్వాస విడిచారు. మరి ఆయన వారసులే ఆ సంస్థలను చూసుకుంటారా? అసలు ఆయన వారసులు ఎవరు? తెలుసుకుందాం. రామోజీరావు గారి ప్రయాణం దేశంలోని లక్షలాది మందికి అపురూపమైనది మరియు స్ఫూర్తిదాయకం. ప్రఖ్యాత వ్యక్తి 1996లో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఇది చాలా మంది ఉద్యోగుల జీవనోపాధి మరియు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి వినోద ప్రదేశం. ఆర్ఎఫ్సి యజమానిగా రామోజీరావు తన శక్తివంతమైన చిత్రాలతో మహిళల హక్కులు, సమానత్వానికి, న్యాయం మరియు అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన స్థానాన్ని పొందారు. సినిమాలకు స్క్రిప్ట్లను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రామోజీరావుది ప్రత్యేక శైలి. ఈటీవీ ఛానల్ అతని అద్భుతమైన ప్రయాణంలో ఒక మైలురాయి. రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని కావడంతో రామోజీరావు ఇతర కంపెనీలను కలిగి ఉన్నారు మరియు తన అద్భుతమైన కృషితో దానిని ఎక్సలెన్స్ స్థాయికి తీసుకువచ్చారు. అతను 1995లో ఈటీవీ నెట్వర్క్ ఛానల్లో 12 ఛానళ్ల సమూహాన్ని ప్రారంభించాడు. వివిధ భాషలలో వినోద వనరులతో సమాచారాన్ని ప్రసారం చేశాడు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రేక్షకులను అలరించే తెలుగు, హిందీ, బంగ్లా, మరాఠీ, కన్నడ, ఒరియా, గుజరాతీ మరియు ఉర్దూ భాషల్లో రోజువారీ టీవీ సిరీస్లు, టీవీ షోలను ప్రసారం చేయడంలో ఈటీవీ ఛానల్ ప్రముఖ ఛానళ్లలో ఒకటి. రైతుల జీవితాలను, వివిధ పొలాల సాగు పద్ధతులను చిత్రీకరిస్తూ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ షోను ఛానల్ ప్రసారం చేయడం ప్రారంభించింది. రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన మొదటి టీవీ షో ఇది మరియు ఆ సమయంలో అత్యధిక టీఆర్పీ ర్యాంక్ సాధించింది. ఈటీవీ ఛానల్ ఇప్పటికీ ఢీ, జబర్దస్త్, అభిరుచి మరియు ఇతర షోలను ఉత్తమంగా నిర్మిస్తున్న ప్రముఖ షోలు. ఈనాడు 1974లో ఆవిర్భవించినప్పటి నుంచి దక్షిణాదిన వార్తలు మరియు మీడియా ప్రయాణాన్ని మార్చేసింది. తెలుగు ప్రజలకు జాతీయ వార్తలతో పాటు జిల్లా ఎడిషన్ వార్తలను ప్రదర్శించిన మొదటి వార్తాపత్రిక ఇది. జాతీయ మరియు జిల్లా సంఘటనలపై బలమైన సమాచారాన్ని అందించే ఉత్తమ వార్తాపత్రిక ఈనాడు. క్రీడలు, సినిమా సమీక్షలు, వ్యాపారం, క్యారియర్లు, రాజకీయ వార్తలు మరియు నగరం యొక్క కరెంట్ అఫైర్స్ వంటి అన్ని ముఖ్యమైన వార్తలను కవర్ చేసే మొదటి వార్తాపత్రిక ఇదే. ఈనాడు ఉత్తమ వార్తాపత్రికగా పాఠకులకు ఉత్తమ సమాచారాన్ని అందిస్తోంది. అతనికి వ్యక్తిగతంగా అతని వృత్తి జీవితంలో గొప్ప విజయం ఏంటంటే అతను అన్నదాత మ్యాగజైన్ను ప్రారంభించడం. ఇది భారతదేశంలోనే మొదటిది. ఇందులో కథనాలు, రైతుల గురించి వార్తలు, వారి పని మరియు అభివృద్ధి ఉన్నాయి. వ్యవసాయ కుటుంబం నుండి పెరిగిన అతను ఎల్లప్పుడూ రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని కోరుకుంటాడు మరియు ఇది అతని హృదయానికి చాలా దగ్గరగా ఉంది. తరువాత అతను ఈటీవీ ఛానల్లో ప్రత్యేకంగా వ్యవసాయం, సాంకేతికత మరియు వ్యవసాయ పద్ధతులను ప్రసారం చేస్తూ అన్నదాత టీవీ షోను కూడా ప్రారంభించాడు. 1980లో ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ ఏడాది పొడవునా అదే పచ్చి పచ్చళ్లతో ప్రతిసారి ఊరగాయలు, సావరీస్, మసాలాలు, తినదగిన నూనెలు మరియు ఇతర మిఠాయిల రుచిని ప్రజలకు పరిచయం చేసింది. 25 ఏళ్ల క్రితం స్థాపించిన డాల్ఫిన్ గ్రూప్ హోటళ్ల యజమాని కూడా ఆయనే. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు విశాఖపట్నంలో అన్ని ఆతిథ్య అవసరాలను నిర్వహిస్తున్నారు. రామోజీ గ్రూప్లోని వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న రామోజీరావు కుటుంబ సభ్యులలో రామోజీరావు, అతని పెద్ద కుమారుడు చెరుకూరి కిరణ్ మరియు మరణించిన చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ భార్య చెరుకూరి విజయేశ్వరి ఉన్నారు. వార్తాపత్రిక ప్రచురణ, ప్రసార టెలివిజన్, చలనచిత్ర నిర్మాణం మరియు పంపిణీ, ఆహారాలు, ఆర్థిక సంస్థలు, దుస్తులు, హోటళ్లు మరియు విద్య నుండి గ్రూప్ విభిన్న ఆసక్తులను కలిగి ఉంది. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే చిట్ ఫండ్ కంపెనీగా కంపెనీని స్థాపించారు మరియు దాని నుండి వివిధ వ్యాపారాలలోకి మారారు. ఇప్పుడు వీరంతా కలిసి తమ ఆస్తులను ఏ విధంగా పంచుకుని డెవలప్ చేస్తారో చూడాల్సి ఉంది.